రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికలప్పుడు ఇచ్చిన సూపర్ సిక్స్ ఇతర హామీలు అమలు చేయకపోగా ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టడమే దృష్టి పెట్టిందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారని, ప్రజాస్వామ్యం మచ్చుకైనా కనిపించడం లేదని, ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలు ఎక్కువైపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నిటిని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రెడ్ బుక్ కుట్రలతో విధ్వంసం సృష్టిస్తున్నారని, బరితెగించి యథేచ్ఛగా కేసుల మీద కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని, మన రాక్షస యుగంలో ఉన్నామని, చంద్రబాబు పాలనలో రాజకీయాలు నైతికంగా పతనం అయ్యాయన్నారు. అయితే ఈ అక్రమ కేసులు, అరెస్టులు పర్వానికి భయపడాల్సిన అవసరం లేదని వైఎస్ఆర్సీపీ శ్రేణులకు తేల్చి చెప్పారు. జైలుకు పంపినా సరే చంద్రబాబు నిన్ను ఎదుర్కొంటాం అని ధైర్యంగా గట్టిగా నిలబడగలిగినప్పుడే రాష్ట్రంలో రాజకీయం చేయగలమని స్పష్టం చేశారు. ఆయన మంగళవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మున్సిపాలిటీ, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం, శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం, రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ చెందిన పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలపై చర్చించి పార్టీని మరింత బలోపేతంగా చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నంబర్ 1 అని, వచ్చేది మనం ప్రభుత్వమేనని, జగన్ 2.0 కార్యకర్తలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంపీపీలు, వైఎస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, వైఎస్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లకు, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, ఆయా జిల్లా పార్టీ ముఖ్య నాయకులను ఉద్దేశించి వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే, ఈరోజు మనం ఎలాంటి పరిస్థితుల మధ్య ప్రయాణం చేస్తున్నామో నాకంటే మీకే బాగా తెలుసు. మనం రాక్షస యుగంలో ఉన్నాం. కలియుగం అంటే చంద్రబాబు యుగంలో రాజకీయం చేయాలంటే కేసులు వేసినా భయపడకూడదు. జైలుకు పంపినా చంద్రబాబు నిన్ను ఎదుర్కొంటున్నాం అని గట్టిగా అంటేనే రాజకీయాల్లో ఉండగలం, రాజకీయాలు చేయగలం అనే ఈ కలియుగంలో మనం నేర్చుకుంటున్న పాఠం. ఈరోజు రాజకీయాలు అలా తయారయ్యాయి. మామూలుగా ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఏడాది తర్వాత కొంత వస్తుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వానికి ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకత చాలా తీవ్రత స్థాయిలో ఉంది. ప్రజలు ఆయన్ను తీవ్రంగా ద్వేషిస్తున్నారు. ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు ఇచ్చాడు. జగన్ ఇచ్చినవన్నీ ఇవ్వడమే కాకుండా ఇంకా మూడు ఎక్కువ ఇస్తున్నాడు. కానీ ఏదీ నిలబెట్టుకోలేదు. ఇప్పటికే సంవత్సరం అయిపోయింది. అందుకే ఆయన ప్రభుత్వంపై అత్యంత వ్యతిరేకత వచ్చింది. చంద్రబాబు, ఆయన పార్టీ కార్యకర్తలు ఏ ఒక్క ఇంటికి ధైర్యంగా పోలేరు. వారు ఏ ఇంటి తలుపు తట్టినా పిల్లవాడి స్థాయి నుంచి ప్రశ్నించడం మొదలు పెడతారు. ఎన్నికలప్పుడు ఇంటింటికి పోయి ఏం చెప్పారు? బాండ్లు అన్నాడు. ఇక ఏం చెప్పారు? ఇంటికి వెళ్ళి చిన్నపిల్లడు కనపడితే నీకు 15,000 అని, అదే ఇంట్లో ఆ పిల్లల అమ్మ కనపడితే నీకు 18,000 అని, ఆ ఇంట్లోనే అమ్మమ్మలు కనపడితే నీకు 48,000 అని, 20 ఏళ్ల యువకుడు కనపడితే నీకు 36,000 అని, రైతు కనపడితే నీకు 26,000 ఇస్తానని చెప్పారు. ఆ మాటలు ఇంకా వారిని వెంటాడుతున్నాయి. మాట మీద నిలబడిన రాజకీయ నాయకుడు సీఎం హోదాలో ఉంటాడు. మాట ఇస్తే దాన్ని అమలు చేయాలని వ్యక్తి సీఎంగా ఉండడు.